ప్రపంచ ప్రఖ్యాతగాంచిన నోబెల్ పురస్కారాలు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు పరిశోధనలు చేసిన వారిని వరిస్తూ ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియోలజీ లేదా మెడిసిన్, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్ సైన్సెస్ రంగాల్లో ఉత్తీర్ణులకు అందజేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియోలజీ రంగాల వారికే నోబెల్ ప్రైజ్ అందించారు. కాగా మరికొన్ని గంటల్లో నోబెల్ శాంతి బహుమతి కూడా అనౌన్స్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే ఇందులో అమెరికా అధ్యక్షుడు టెంపరీ ట్రంప్ పేరు కూడా వినిపిస్తోంది. వినిపించడమే కాదు, ఆయనే స్వయంగా 7 యుద్ధాలు ఆపాను, నాకు శాంతి దూత బిరుదు, నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ఓపెన్ స్టేట్మెంట్సే ఇచ్చారు. అయితే తాజాగా ట్రంప్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నోబెల్ పీస్ పురస్కారం తనకు దక్కకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తనకు బహుమతి ఇవ్వకుండా ఉండేందుకు నార్వే నోబెల్ కమిటీ ఏదో ఒక కారణాన్ని వెతుకుతుందని ఆయన జోస్యం చెప్పారు. ట్రంప్ ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తుండగా వైట్ హౌస్ మాత్రం ఆయన ది పీస్ ప్రెసిడెంట్ అని అభివర్ణిస్తూ ఒక చిత్రాన్ని పంచుకుంది. ఇప్పుడు ఈ పోస్ట్ ట్రోలింగ్స్ కు దారితీస్తోంది. ఇరాన్ పై బాంబు దాడులు, వెనిజులాపై దాడులు, ప్రపంచ దేశాలపై విచక్షణ రహితంగా టారిఫ్స్ విధిస్తూ ప్రపంచ స్థిరత్వాన్ని మంటకలుపుతున్న ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడమేంటని వాదిస్తూ ఉన్నారు. అంతేకాదు, ట్రంప్ పీస్ ఆఫ్ షిట్ ప్రెసిడెంట్ అంటూ వైట్ హౌస్ పోస్ట్ కు రిప్లైలు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ది పార్టీ ప్రెసిడెంట్, ది పీడో ప్రెసిడెంట్, ది కలర్ఫుల్ ప్రెసిడెంట్ అంటూ రకరకాలుగా కామెంట్స్, ఎడిటెడ్ పిక్చర్స్, మీమ్స్ వేసి సోషల్ మీడియాను నెటిజన్లు షేక్ చేస్తున్నారు. కొందరైతే ట్రంప్ తన సొంత కంట్రీ సిటిజన్స్ పై పోలీస్ అండ్ ఆర్మీతో అటాక్ చేపించిన ఘటనల గురించి ప్రస్తావిస్తున్నారు. ఒక యూజర్ అయితే ఏకంగా నోబెల్ ప్రైజ్ కమిటీ పైనే బాంబు వేసి దొంగలించాలని ట్రంప్ ఆదేశిస్తున్నట్లుగా కార్టూన్స్ షేర్ చేస్తున్నారు. ఆ నెగిటివ్ కామెంట్స్ ను న్యూట్రలైజ్ చేసేందుకు మాగా సపోర్టర్స్ ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా క్యాంపెయిన్స్ నడుపుతూ ఉన్నారు. ఈ వివాదాల నడుమ నోబెల్ శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.